ప్రియులారా, ఈ సాయంకాల సమయమున గురువారమున 32వ దినంగా యేసయ్య సన్నిధిలోనికి వచ్చి కొద్దిగా వాక్యం వినడానికి, కొద్ది సమయం ప్రార్థనలో గడపడానికి, ఆయన ప్రేమ, మన స్థానములో ఆయన పొందిన శ్రమలను గుర్తు చేసుకోవడానికి, ఆయన మరణ పునరుద్ధానమును గుర్తు చేసుకోవడానికి ఈ మంచి సమయం దేవుడు మనకిచ్చినందుకు స్తుతించుకుంటూ పవిత్రమైన ఆయన మాటలు మనము ధ్యానించుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన క్రీస్తు ప్రభాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ జీవము కలిగిన పవిత్రమైన పరిశుద్ధమైన మాటల ద్వారా, వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ దినమున మా కాలనీలో తండ్రి సత్యనారాయణ నాన్నగారిని ప్రభా మీరు ముట్టి స్వస్థత, మంచి ఆరోగ్యము, నీ చిత్తమైతే ఆపరేషన్లకు తోడేయండి. ఆయన కుటుంబాన్ని రక్షించి దీవించండి. చింతల్లి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రభా. టైఫాయిడ్ నుండి స్వస్థత, ఎక్కడ ప్లేట్లెట్స్ తగ్గిపోకుండా పాపకి నీ కృపనిచ్చి స్వస్థత దయచేయండి. క్షమించేవాడవు, ప్రేమించేవాడవు, స్వస్థపరచువాడు. వారి దోషములు మా దోషములు క్షమించు. తులసి బిడ్డను కూడా మీరు దర్శించి ఏ బలహీనత, ఏ రోగం, ఏ చీకటి దాడి చేస్తుంది, ఏ సునామమున విడుదల ఇచ్చా బిడ్డను ముట్టి స్వస్థపరిచి రక్షించండి. రాలేకపోయిన వారు ఒక్కొక్కరితో మాట్లాడుము, వచ్చిన బిడ్డలతోనూ మీరు మాట్లాడండి. సాయంకాలమున యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము లూకా సువార్త 7వ అధ్యాయంలోనికి వచ్చాం. కేవలము యేసు ప్రభువారు ఆయన నోట నుండి వచ్చేటటువంటి మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. ఆయన చెప్పిన మాటలు, ఎందుకంటే ఆయన మాటలు ప్రత్యేకమైనవి, ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన ఒక్కొక్క మాట మన ఆయుష్ను పొడిగిస్తుంది. ఆయన మాటలు విని నమ్మితే అద్భుత కార్యాలు మనం చూస్తాం. విని విడిచిపెట్టేస్తే ఏ అద్భుతమో మన జీవితంలో జరగదు. ఎవరి మాటలైనా నువ్వు విడిచిపెట్టే, నువ్వు మర్చిపో. కానీ యేసయ్య మాటలు, పవిత్ర గ్రంథములోని సత్యాలు ఎన్నడూ మర్చిపోకూడదండి. ఈరోజు 7వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. మనం 1 నుండి 6 వచనాలు చూసినప్పుడు, లేక 1 నుండి 9 వచనాలు చూసినప్పుడు, ఆయన కపెర్నహూముకు వస్తాడు. ఆ ప్రభువారు అక్కడికి వచ్చాక శతాధిపతికి ఒక దాసుడు ఉంటాడు. అతడు రోగి అయి ఉన్నప్పుడు మనుషులను పంపించి యేసయ్యని మీరు ప్రార్థన చేయండి అని చెప్పనకు పంపించాడు. ఆయన నేను మీ దగ్గరికి వస్తాను అని అనలేదు, మీరు మా ఇంటికి రండి అని అనలేదు. ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ శతాధిపతి అని, ప్రభు అంటే ఇష్టం, దేవుని మందిరం కూడా కట్టాడు, దేవుని బిడ్డలంటే ఇష్టం, సేవకు సహాయపడతాడు అని వాళ్ళు వచ్చి యేసయ్యకి చెప్తున్నారు. మరి ఆయన రాలేదేంటి అంటే, రావటానికే నేను తగనని చెప్పమన్నాడండి. పోనీ నేను రానా అని యేసు అడిగితే, మా ఇంటికి రావటానికి నేను పాపాత్ముడిని, నేను యోగ్యుడు కాదండి. మీరు నోటి మాటతో ఒక్క మాట సెలవిస్తే ఆ మాటకి నా దాసుడు స్వస్థపడిపోతాడు అన్నాడండి అని ఆయన పంపిన వాళ్ళు వచ్చి యేసయ్యకి చెప్తుంటే, యేసయ్య ఆశ్చర్యంగా విని 9వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప విశ్వాసం ఇంత ఇశ్రాయేలు సమూహములో ఒక్కళ్ళో నేను చూడలేదన్నాడు యేసయ్య. విశ్వాసాలలో చాలా రకాలు ఉంటాయి, వెరైటీస్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం ఒక్కొక్కరిలో కూడా ఉంటుంది. విశ్వాసమును బట్టే మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం, మన భక్తి జీవితం, మన ఆశీర్వాదాలు, దేవుడు మన మధ్య చేసే అద్భుతాలు ఆధారపడి ఉంటాయండి. ఇది మనం తెలుసుకోవాలి. ఎంత గొప్ప విశ్వాసం అని యేసయ్య నోటమ్మట అన్నాడు. యేసయ్య మాట ఎందుకు అన్నాడంటే, ఈరోజు ఆయన భూమి మీద లేరు, పరలోకంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి మన మందిరాల వైపు, మన జీవితాల వైపు చూసినప్పుడు ఎంత గొప్ప విశ్వాసం ఈ కుమారుల్లో, ఈ కుమార్తెలో, ఈ బిడ్డలో ఉందని
పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని చూసి సంతోషపడాలి ప్రియులారా. ఆ తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం, మనం గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. దాని అర్థం అది, విశ్వాసంలో మనం ఉన్నతమైన మెట్టుకి ఎదగాలి, నేర్చుకోవాలి. రెండో ఇన్సిడెంట్ ఇక్కడ ఏం చూస్తామంటే 24 నుండి 47 వరకు కొన్ని విషయాలు చూస్తాం. మధ్యలో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసయ్య ఒక మాట చెప్తాడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడని యేసయ్య నోటమ్మట చెప్తున్నాడు. అంటే ప్రభు ఆనాడు యోహాను గురించి చెప్పాడు. దానికి మనకు సంబంధం ఏంటండి అంటే, ఈరోజు మనం ఏం చూడాలంటే, స్త్రీలు కనిన వారిలో గొప్పవాళ్ళుగా దేవుని బిడ్డలమైన మనం ఉన్నామా అంటే, మన తల్లిదండ్రులు పరిశుద్ధ జీవితం, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మంచితనం, వాళ్ళ భక్తి, దాన్ని బట్టే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు తప్ప, ఏమన్నా మనం ఒకళ్ళనొకళ్ళం పొగిడేసుకుని ఒకళ్ళనొకళ్ళు మెచ్చేసుకుని వీళ్ళ పరిశుద్ధులు, వీళ్ళ పవిత్రులు, అబ్రహాం సంతానం, అయ్యి బాబు వీళ్ళు చాలా గొప్పోళ్ళు అని మనం అబద్ధపు ప్రార్థనలు, తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదండి. తెలుస్తుందండి మనం ఎలాంటి స్థితులు వచ్చామో, మనం ఎంత పవిత్రంగా ఉన్నామో, ఎంత పవిత్ర జీవితముతో ఒక స్త్రీ, ఒక పురుషుడు వేరే వాళ్ళను ముట్టుకోకుండా తన శరీరమును, తన ఆత్మను పవిత్రంగా కాపాడుకొని వివాహములో ప్రవేశించిన తరువాత మాత్రమే వారు దేవుని వాగ్దానములను బట్టి బిడ్డలను కంటే వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. మరి అయితే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళు చాలా కడగబడాలి. పాపంతో కన్నవాళ్ళు లోకాశలతో, శరీరేచ్ఛలతో, వాక్యానికి విరుద్ధంగా కన్నవాళ్ళు చాలా పశ్చాత్తాపడాలి. అప్పుడు కానీ పాపం పోదు, దురాత్మశక్తులు పట్టేస్తాయి. మనం అనుకుంటే సరిపోదు. ప్రజలందరి నోట అబద్ధపు మాటలు ఎక్కువైపోయినాయి. ఏమండి, కొన్నిసార్లు కొంతమందికి అక్రమమైన సంతానం పుడతారు. పుడితే అంటారు, అబ్బా దేవుడు ఎంత మంచి బిడ్డని ఇచ్చాడంటారు. నిజమే, బిడ్డలు ఇచ్చేది దేవుడే. కానీ అలాగే ఒకడెవరన్నా చనిపోతే, అబ్బా దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఎంత మంచి మరణం అంటారు. మంచి మరణం రావచ్చు. మంచోళ్ళకి చాలా కఠినమైన మరణాలు వస్తాయి, బైబిల్లో ఉంది. దుర్మార్గుడికి చాలా మంచి మరణం వస్తుంది. ఎలాంటి మరణం వచ్చిందనేది కాదు, మరణించేటప్పటికి మనిషి ఎలా ఉన్నాడనేది ముఖ్యం. ఎలాగుంది ప్రవర్తన, క్రియలు, జీవితం, దాని మీద మరణం తర్వాత రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మనం స్టేట్మెంట్లు పనిచేయవు, మనం చాలా తప్పులు చెప్పేస్తాం. పుట్టినప్పుడు అబద్ధాలు మాట్లాడతాం, చచ్చిపోయేటప్పుడు అబద్ధాలు మాట్లాడతాం. ఈ జీవితం అంతా అబద్ధం బ్రతికే. అందుకే యేసయ్య బాధపడుతున్నాడు, నా బిడ్డలయ్యి ఉండి సైతాను గారు చెప్పి చేస్తారేంటి? నా మాట లేదు వాళ్ళ నోట, సైతాను మాట ఏంటి వాళ్ళ నోట్లో? నా బిడ్డల హృదయములో నాకు చోటు లేదు, లోకానికే సైతానికి చోటు ఉందని వేదన చెందడా దేవుడు? మనం గ్రహించుకోవద్దా? గొప్ప విశ్వాసం. ఏమండి, స్త్రీలు కనిన వారిలో గొప్ప వాడు యోహాను. మనం కూడా మన పిల్లలను గొప్పవాళ్ళనిగా చేయాలి. అందుకే యేసయ్య అన్నాడు, యెషయా గ్రంథం 1 ఏమన్నాడు? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. యేసయ్య చేతుల్లో మనం పెడితే గొప్పోళ్ళని చేస్తాడు మన పిల్లలను. పాడైపోతున్న వాళ్ళని యేసయ్య చేతుల్లో పెట్టాలి. అనగా వాళ్ళకి బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం నేర్పాలి. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. మూడో మాట 47వ వాక్యంలో ఏం చూస్తామంటే 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాలను కడగడం, ఏమంటే కన్నీళ్ళతో తొడవడం, ఇలా మనం అన్నీ చూస్తుంటామండి. ఇవి చూసినప్పుడు 37వ వచనంలో చూస్తాం, మళ్ళీ ఆమెను 44 నుండి 47 వచనాల్లో చూస్తాం. ఈ అధ్యాయం అంతా అదే. ఈ పాపాత్మురాలైన స్త్రీ మరి అని చెప్పబడతా ఉంది. ఆమె అత్తరు పూయడం, ఏడ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాం. ఎందుకు ఏడ్చిందండి? ఎందుకు అత్తరు పూసిందండి? ఎందుకు ఏడ్చిందంటే, తన పాపాలు ఆమెకు గుర్తొచ్చాయి, తన పాపిష్టి బ్రతుకు గుర్తొచ్చింది. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన,
పశ్చాత్తాపముతో వచ్చే కన్నీళ్ళు, పశ్చాత్తాపం లేకుండా వచ్చే కన్నీళ్ళు. లోక సంబంధమైన కన్నీళ్ళు, ఆత్మ సంబంధమైన కన్నీళ్ళు. ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపముతో, పరిశుద్ధ జీవితముతో దేవుణ్ణి దుఃఖపెడుతున్నాను, దేవుడు నా కొరకు శ్రమలు అనుభవించాడు అని పశ్చాత్తాపంతో చేసే ప్రతి ప్రార్థనకు వచ్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు లిఖిస్తాడు. కాబట్టి ఆమెతో ఒక మాట అంటాడు 40 ఏళ్ళు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడిన అంటాడు యేసయ్య 47వ వాక్యంలో. ఆ విస్తారంగా నీవు నేను ఎంత ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తామో అంత ఎక్కువగా మన పాపాలను దూరం చేస్తాడు. 103వ కీర్తనలు అంటాడు, తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు అంత దూరం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో? మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే. పశ్చాత్తాపము ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే దేవుని ప్రేమించినప్పుడు. దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని మందిరానికి రావాలి. అది మనకి ఎలాంటి ప్రేమ ఉంది? దైవ ప్రేమ ఉందా? లోక ప్రేమ ఉందా? స్వార్థ ప్రేమ ఉందా? మన అవసరాలు తీరటానికే పైన ప్రేమ ఉందా? మనం గ్రహించాలండి. తర్వాత 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిలో ఉన్న ఒక మంచి గుణం చూస్తాం. 1-2 వచనాలు. ఆయన దేవుని సువార్తను ప్రకటించుచు, సువార్తను చెప్పుచు పట్టణాలలో గ్రామాలలో తిరిగేస్తున్నాడు యేసయ్య. ఆ కాలినడకన ప్రభు సిటీస్కి వెళ్ళాడు, విలేజెస్కి వెళ్ళాడు, నడుచుకుంటా సువార్త చెప్పుకుంటా వెళ్ళినట్లుగా దేవుని వాక్యం నెరవేరుస్తుంది. యేసయ్యకి ఆనాడు ఎందుకు ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు? ఆయన పెద్దగా శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు తప్ప ఆయన ఏ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాత్రం తొందర చేయలేదు ఆయన్ని. అప్పుడప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడే భయపడి తొందర చేశారు, కానీ ఎప్పుడు తొందర చేయలేదు. కారణం వాళ్ళకి మనకు తేడా ఏంటంటే యేసయ్య ఏ గ్రామంలోకి వెళ్ళినా ముందు స్వస్థతలు చేశాడు. ఈరోజు ఆ వరాలు మనకు కావాలి. మనం ఏదో కల్పించింది, నాటకం ఆడేది, మంత్రాలు తంత్రాలు వేసేటటువంటి ప్రార్థనలో దొంగ అద్భుతాలు అలాంటివి ఉండకూడదు. నిజంగా చేస్తాడు దేవుడు అద్భుతం చేయాలంటే మనం ఎంత సిద్ధపడాలో. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్య సంచరిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని దేవుడు చేస్తాడు కాదనకూడదు. అందుకని ఈ దినాల్లో దేవుడు చేసే అద్భుతం ఏదో, మనుషుల మోసం ఏదో తెలియక విమర్శిస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. అందుకే అనేకులు దేవుణ్ణి ఎరగని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. యేసయ్యని గొప్ప దేవుడని నమ్మలేకపోతున్నారు. చాలా ఆశ్చర్యమైన విషయం. అంతేకాకుండా ప్రభు స్వస్థపరిచినప్పుడు వాడే విధానము, ఆయన మాట్లాడే మాటలు. ఈ రోజుల్లో బోధకులు బలిపీఠాల మీద మాట్లాడట్లేదు, ఏ రకరకాల పదాలు వాడుతున్నారు. వాళ్ళు వెరైటీ పదాలు, విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు స్టేజీల మీద. దానికి మనుషులు మారిపోతున్నారు, స్వస్థత పొందేసుకుంటున్నారు. కానీ బైబిల్ యేసయ్య ఈ పదాలు వాడలేదు. ఏమంటే కాళ్ళతో తనలేదు, బూడిద జల్లలేదు, నీళ్లు జల్లలేదు, బుస్ అని అనలేదు, తుస్ అని ఊదలేదు, ఇంకేంటి టచ్ అని అనలేదు. ఇలాంటి అన్నా చేశారు యేసయ్య ఎక్కడన్నా? ఆయన మనుషులు టచ్ చేయడానికి, స్వస్థపరచడానికి ఆయన ఏ విధానంలో చేశాడో యేసుప్రభు శిష్యులు కూడా ఆయన మార్గంలో వెళ్ళి ఆయనలాగే చేశారు, కానీ ఓవర్ యాక్షన్లు ఎక్కడా చేయలేదు. మనం గమనించాలి దాన్ని. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నవాళ్ళు ధీనముగా తమ కార్యాలు చేస్తారు. 3వ అధ్యాయం యోహాను సువార్తలో పేతురు, యోహాను ఆ శృంగార దేవాలయం కాడ కదా పుట్టుకుంటువాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచాక అందరూ బాబు మీరు ఎంత బాగా చేసేసారు అంటున్నారు. అప్పుడు పౌలు శీలలు కూడా అలాగే పుత్తుని దెయ్యం వెళ్ళగొట్టి అన్ని పనులు చేస్తే ఎంత బాగా చేశారంటే వాళ్ళు అక్కడేమన్నారు, వీళ్ళు ఇక్కడేమన్నారు. ఏమన్నారు తెలుసా? మేము నరమత్తులము, యేసయ్య చేసాడు ఇది, అంతేగాని ఓవర్ యాక్షన్లు ఎక్కడ చేయలేదు. వాళ్ళు దేవునికి మహిమ లేదు. సత్యంలో అసత్యం కలిపితే ఎవరు నమ్ముతాడండి? ఎవరు నమ్ముతారు? నిజంలో అబద్ధం కలిపితే అబద్ధం తెలిసి అంత అబద్ధం అనుకుంటారు కదా జనాలు. అది చాలా దురదృష్టకరమైన విషయం. అందుకే ప్రభు ప్రకటించిన విధానం వేరు. ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరిచాడు, వాళ్ళకి ఆదరణకరమైన మాటలు చెప్పాడు, అంతటితో వదిలేలేదు. మెచ్చుకుని పొగిడేసి పాటలు పాడి దీవించునుగాక,
మీరు ఇదే అయిపోద్ది అదే అయిపోద్ది అని అనలా ప్రభు. మారు మనసు పొందండి, రాకడ సమయం అవుతుంది, సైతానుడు చూస్తున్నాడో నాశనం అయిపోకుండా, నరకానికి పోకుండా తప్పించుకోండి, మీకోసం మనిషి కుమారుడు ప్రాణం పెడుతున్నాడని పాపమును ఖండిస్తూ పరలోకం ఉందని చెప్పుకుంటూ వెళ్ళాడు యేసయ్య. బోధలు అవి ఉండాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు 8వ అధ్యాయం 19వ వాక్యంలో. ఏమని చెప్తారంటే, ఈ 19వ వచనంలో ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఓ చక్కని మాట చెప్తాడు ఆయన. 21వ వచనంలో ఒక చక్కని మాట చెప్తారు, అది మనం చూస్తాం. అందుకు ఆయన దేవుని రాజ్యము విని దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను వారితో చెప్పాను. ఎంత చక్కని మాట ప్రభువారు చెప్తున్నారంటే, ఇక్కడ మనం గమనిస్తే వాక్యము విని అర్థం చేసుకుని హృదయములో దాచుకుని దానిని ఆచరణ రూపములో, క్రియారూపకములో, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండ్, ప్రిజర్వ్ ఇన్ ద హార్ట్, ప్రాక్టీస్ ఇట్, అనుదినము దానిని జరిగిస్తే అప్పుడు చెప్తాడనమాట. అంత చక్కగా చెప్తాడనమాట ప్రభు. వాళ్ళే నాకు నా యొక్క సహోదరులు, వాళ్ళే నా ఫ్రెండ్స్, వాళ్ళే నా బిడ్డలని చెప్తాడు దేవుడు. 9వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులను తయారు చేసి వారి కొరకు ప్రార్థన చేసి వారిని గద్దించి వారికి అధికారం ఇచ్చాడు. అందుకనే మనం ఎవరినైనా దేవుని సేవలో నడిపించాలంటే పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సేవకులు బైబుల్ ట్రైనింగ్లు అని చెప్తారు కదా. పెద్ద సేవకులు చిన్న సేవకులు తయారు చేస్తారు కదా సేవకి. ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థనతో సిద్ధపరచాలి ప్రజలను. రెండవది ఏం చేయాలి? వాక్యముతో నింపాలి. మూడవది ఏం చేయాలి? వాళ్ళకే అధికారం ఇవ్వాలి. అధికారం ఇవ్వరు. అందుకే సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఒకే సంఘంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉండట్లేదు. సంఘం విడిచి సంఘానికి, సంఘం విడిచి సంఘానికి, ఇక్కడికి అక్కడికి తిరిగి భక్తి కట్టకుండా పాడైపోతున్నారు జనాలు. కాబట్టి దేవుడు అధికారం ఇచ్చే దేవుడు. మనకి నిజముగా విశ్వాసంతో భక్తి కట్టుకుంటే మనకి ఎలాంటి అధికారం ఇస్తాడంటే, దెయ్యాల మీద అధికారం ఇస్తాడు, రోగాల మీద అధికారం ఇస్తాడు. 1వ వచనం నుండి మనం చూస్తే 9వ అధ్యాయం ఉంటుంది. దెయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం, సువార్తను ప్రకటించే జ్ఞానం మనకిస్తాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే 23వ వచనంలో ఒక హెచ్చరిక ఇచ్చాడు ప్రభువారు. ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ. ఆయన అందరితో ఇలా చెప్పాడని ఉంటుంది 23వ వచనం. అందరితో, ఒక్కరికి కాదు, విశ్వాసులకి, సేవకులకి, అన్యులకి, అందరికీ కలిపి అంటాడో, ఇఫ్ ఎనీ మ్యాన్, ఎవరైనా నా మందిరానికి రావాలన్నా, నా వాక్యం చదవాలన్నా, నన్ను నమ్మాలన్నా, నన్ను వెంబడించాలన్నా, నా బిడ్డగా మారాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా ఏం చేయాలంటే మనం ఉపేక్షించుకోవాలి. ఉపేక్షలో 2 మాటలు ఉంటాయి. ఒకటే తగ్గింపు, రెండవది మనల్ని మనం అసహించుకుని దేవుణ్ణి ప్రేమించటం, ఇతరులను ప్రేమించటం. అది మనల్ని మనమే ప్రేమించుకుంటాం, మనల్ని మనమే మెచ్చుకుంటాం కాదు, మనమే గర్వించటం కాదు. ఉపేక్ష అంటే అంత అర్థం ఉంటారు. 2 అర్థాలు ఉంటాయి ఉపేక్షలో. తగ్గించుకోవటం, మనల్ని మనం, నన్ను నేనే బూడిదలో పళ్ళు దొల్లుతున్నాను అంటాడు భక్తుడు. అలా ఉండాలి. అలాగే ఎవ్రీడే సిలువెత్తుకొని వెంబడించాలి. అనగా ప్రతిరోజు కూడా నీ బాధ్యతలు మర్చిపోకూడదు. నువ్వెప్పుడు ఏది చెయ్యాలో అది పక్కన పెట్టి సైతాను పని చేయకూడదు. ఎప్పుడు ఏది నేర్చుకోవాలో, ఎప్పుడు ఏం చెయ్యాలో. మనుషులు అలా లేరండి ఈ రోజుల్లో. ఎప్పుడు లేవాలో లేవరు, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చెయ్యాలో చెయ్యరు, ఎప్పుడు అన్నం తినాలో అందుకే రోగాలు. అరే రోగాలు వచ్చేస్తుంటే దేవుడిని ఏం అడుగుతామండి? మనకు క్రమశిక్షణ లేకుండా, మనకి భక్తి లేకుండా. అరే దేవుడు అద్భుతమైనటువంటి సమయాల్ని, కాలాలు ఇచ్చాడు. పగలకేంటో, రాత్రి ఏం చేయాలో, ఏ టయానికి ఏం చేయాలి, జాములు పెట్టాడు, గడియలు పెట్టాడు, గంటలు పెట్టాడు, దినాలు పెట్టాడు యేసయ్య.
ఏమైనా మనకి ఏమన్నా అర్థమవుతుందండి? అట్లా విలువ తెలుస్తుందా? ఒక రోజు విలువ తెలుసా మనకి? 24 గంటల విలువ, ఒక గంట విలువ తెలుసా? ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ విలువ మనకు తెలుసా? ఒక్క నిమిషంలో ఒక మనిషి మాయమైపోతున్నాడు కదండి. అన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలండి. ఆ తర్వాత మనం 62వ వచనంలో చూస్తే 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. యేసయ్య చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య నాడు శిష్యులకి చెప్పాడు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు, వాళ్ళకే చెప్పాడు, మనకెందుకని అనుకోకూడదు. మన కోసం కూడా చెప్పాడు. ఈ భూలోకములోని జనమందరూ మారునట్లుగా ఈ గ్రంథం రాయబడింది. అది మనం తెలుసుకోవాలి. 62వ వాక్యములో పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య నోట ద్వారా పరిశుద్ధాత్మని చెప్పుడు కంటే యేసయ్య స్వయంగా చెప్పాడని మనం మాట్లాడుకోవచ్చు ఈ విషయంలో. 62వ వచనంలో మనం చూస్తే ఎంత చక్కగా ఉండదంటే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం కేవలం బ్రీఫ్గా మనం స్టడీ చేస్తున్నాం. అక్కడ ఏం చెప్తారంటే, ఒక వచనంలో యేసు అంటాడో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా, బైబుల్ని చేత్తో పట్టుకొని అండి దేవుని చేతిలో చెయ్యేసి ప్రభు బల్లను నువ్వు తాకి, ఆయన శరీరమైన రొట్టెను తాకి తిని, ఆయన రక్తమైన ద్రాక్షరసమును కూడా తాగి, కొద్ది రోజులు ఆయనతో నడిచి, ఆయన మాటలు విని మొదట్లో పశ్చాత్తాపం వచ్చేసి దీనత్వం వచ్చి, అప్పుడు మనకేమి లేవు కదా, ఉద్యోగాలు లేవు, డబ్బు లేదు, ఇల్లు లేవు, ఆరోగ్యాలు లేవు, ఇప్పుడు అన్నీ వచ్చాయి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నాగడమే చెయ్యొచ్చి వెనక్కి తిరిగావా, నా రాజ్యంలోకి రారంటున్నాడు దేవుడు. నాగటి మీద చెయ్యేసి, ఒక విషయం తెలుసా, ఆ నాగడి మీద అలా చెయ్యేసి అలాగే నిలబడి ఉన్నావు అనుకో, దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే భూమి దున్నబడదు. దున్నలేదంటే విత్తనం నాటబడదు. నాటబడలేదంటే అది మొలకెత్తదు, అది ఫలించదు, ఫలం రాదు. ఫలాలు రాకపోతే ఇక్కడ నువ్వు పడే ప్రయాసకి పరలోకంలో ఫలాలు అనుభవిస్తాం. ఇక్కడ నువ్వు ఏ ఫలం సంపాదించలేదు, ఇంకెందుకు, 3 ఏళ్ళుగా ఫలం లేదు, ఇలాంటి వాడు నరికిపడేయండి, ఇలాంటి వాడు పరలోకాన్ని పనికిరాడు అని చెప్తాడు దేవుడు. ఇక్కడ అదే అద్భుతమైన విషయం. నాకటమే చేయి పెట్టడం అంటే, ఓ గుళ్ళో అడుగు పెడతాం, ఏమొచ్చిందా గుళ్ళో, పాస్టర్ బాగోలేదా, వాక్యం లేదా, కొన్నిసార్లు వాక్యం ఉండదు, ఉండకపోతే నువ్వు ఉండక్కర్లేదు అక్కడ. దైవజనులు కూడా దారి తప్పిపోతారు, విశ్వాసులు కూడా దారి తప్పిపోతారు. దైవజనులు విశ్వాసం కంటే మందిరం చాలా ప్రాముఖ్యం. అలాగని విశ్వాసాలు సరిగా లేకపోయినా, దైవజనుడు ఖచ్చితంగా నడిపించకపోయినా, అక్కడ నేను ఉండలేనండి, అక్కడ కరెక్ట్ లేదు, ఇంకొక చోట పోతున్నానన్న న్యాయం ఉండాలి. సంఘాన్ని వదిలి సంఘానికి వెళ్ళటంలో న్యాయం ఉండాలి. నువ్వు సేవకుడు విమర్శించేటప్పుడు న్యాయంగా ఉండు. అలాంటి పద్ధతులు లేకుండా ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకుని ఒక వారం సంఘానికి పోవటం, నీ దశం భాగాన్నేమో రోడ్డు పక్కన అడుక్కునోడికి వేసినట్టు సేవకులకి 10 భాగాలు పంచి వేయటం చాలా తప్పండి. ఇదంతా బైబిల్లో లేని పని చేస్తున్నారు. ఆ మాట కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం మనం. కాబట్టి మనము దేవుని సేవలో, దేవుని మందిరంలో అడుగుపెట్టి అసలు వెనకడుగు వేయకూడదు, వదిలిపెట్టకూడదు. దానికి కారణం ఉండాలి, గట్టి రీజన్ ఉండాలి. ఆ తర్వాత మనము ఇంకొక అద్భుతమైన మాట మనం చూస్తాం. 10వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పారు. ఏమంటారంటే, యేసయ్య అంచె దినాల్లో కోత విస్తారము, పనివాళ్ళు కొద్దిమంది ఉన్నారన్నాడు. అంటే ఏంటి? యేసయ్యకి తెలియదా? ఎన్ని సంఘాలు, ఎన్ని మందిరాలు, అందరూ పాస్టర్లే. కానీ ప్రభు దృష్టిలో ప్రజలంటే కోత విస్తారం అంటే అర్థం ఏంటంటే, జనం పెరిగిపోయారు. 800 కోట్ల పైన. కష్టాలు, బాధలు, పశ్చాత్తాపము లేదు, రోగాలు, తెగుళ్ళు, ప్రతి ఇంట్లో బాధే, దెయ్యాలు పట్టేస్తున్నాయి, మరణాలు వచ్చేస్తున్నాయి. ఇన్ని కష్టాల్లో కోత విస్తారం అయిపోయింది. అంటే ప్రతి ఓణ్ణి కడగాలి, ప్రతి ఓణికి వాక్యం చెప్పాలి, ప్రతి ఓణ్ణి దేవుని దగ్గరికి తేవాలి, ఎంతో పని ఉంది. అలాంటి పని చేసేవాడు కొద్దిమంది ఉన్నారట. అలాంటి పని చేసేవాళ్ళు ఇంటింటిని దర్శించి, రోగగ్రస్తుని దర్శించి, వాళ్ళ అవసరాలను తీర్చి, వాళ్ళతో మోకరించి,
వాళ్ళతో కొన్ని గంటలు ప్రార్థించేవాళ్ళు లేరు. అది యేసయ్య చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. కానీ దాని వేరే ఈ బైబిల్లో ఉన్నవన్నీ ఆత్మ సంబంధమైన అర్థాలు ఇవి. చాలామంది దీన్ని భౌతికంగా అన్వయం చేసుకుంటారు, అలాగే అన్వయం చేసుకుంటారు. చాలామంది ఒక వాక్యం తప్పుడుగా అన్వయించుకుంటారు. ఎలాగంటే ఒకడికి ఒక తలాంత్ ఇచ్చినప్పుడు అడిగి కప్పెడతాడు. యేసయ్య ఇచ్చి అంటాడు, ఏమయ్యా ఆ తలాంత్ అట్టుకెళ్ళి నువ్వు బ్యాంకులోనూ షావుకారు దగ్గర ఎవడొకడికి ఇస్తే నాకు వడ్డీ కూడా వచ్చింది కదా అని యేసయ్య అంటే, భౌతికంగా తీసుకుని మనం వడ్డీకి ఇవ్వచ్చు 5 రూపాయలు 10 రూపాయలు కానీ మొదలెట్టారు జనాలు. అది తప్పు కదండి. మరి చాలా పొరపాటు అది. కాబట్టి నీ భౌతికమైన అప్లికేషన్స్ బైబిల్కి కాదండి. ఇంకో మాట మనం ఏం చూస్తున్నామంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్లా పంపుతున్నాను, 2వ వచనం 3వ వచనం 10వ అధ్యాయంలో. మనం మర్చిపోకూడదు, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు అందరూ దీనులు, గొర్రె పిల్లల్లాగా భయభక్తులు కలిగి బతుకుతారు. గర్వం వదిలేస్తారు, కోపం వదిలేస్తారు, నరహత్య వదిలేస్తారు. నెమ్మదైన మనస్సు, మెత్తని హృదయం వచ్చి దీనులై దీనంగా పసిపిల్లల్లా మారిపోతుంటారు. అప్పుడు భక్తిహీనులు చెలరేగుతారు తోడేళ్లాగా. మనం మాట్లాడలేదు కదా, బెదిరించేస్తారు, భయపెట్టేస్తారు మనల్ని, తిట్టేయడానికి కొట్టేయడానికి చూస్తారు. అదే ఒక సేవకుడు, ఒరే ఆయన పెద్ద బ్లేడు, పెద్ద రౌడీలు అంటోడ్రా, పెద్ద రాజకీయ నాయకుడురా అన్నాడు అనుకో, అతనికి చచ్చి ఉంటే అతన్ని ఎవడన్నా ముట్టుకుంటాడా? ఎవడు రాడో. పేదోళ్ళు, దిక్కులేని వాళ్ళు అన్ని టార్గెట్ చేసుకుని అప్పుడే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని బాధ పెడతారు. వాళ్ళు రారు కదా అని. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా ఏం చూస్తామంటే 9వ వచనంలో యేసయ్య అంటాడు, దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసింది. పరలోక రాజ్యం యొక్క టేస్ట్ మీ మందిరంలో చూడాలి. మీరు మీ మందిరంలోనే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, దాని గూర్చి నేర్చుకోవాలి. మనం మీ మధ్యకు వచ్చింది. 11వ వచనంలో అంటాడు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మీ మధ్యకు వచ్చింది, మీ మధ్యలోకి వచ్చేసింది, సమీపంగా వచ్చింది. 2 పర్యాలు చెప్తున్నాడు చూడండి, 9వ వచనంలో 11వ వచనంలో. ఎందుకు చెప్తున్నాడు యేసయ్య తిరిగి? ఆయన రాకడ దగ్గర అయిపోతుంది. దేవుని మందిరములో ప్రార్థనకు వచ్చినప్పుడు, నేను భూమి మీద పరలోకాన్ని చూడటానికి వెళ్తున్నాను అనుకుని రావాలి దేవుని మందిరానికి. పరలోకం ఎలా ఉంటుందో తెలుసుకోనకి వెళ్తున్నాను అని రావాలి. ఇంకా ప్రార్థనకు రావట్లేదంటే ఏంటి, వాళ్ళకి పరలోకం వెళ్ళటానికి ఇష్టం లేదనమాట. అది ఎవరైనా సరే పరలోకం వెళ్ళడానికి ఇష్టం లేనివాళ్ళు రారండి. అరే బాబు, దేనికైనా వెళ్తాం కదరా బాబు, కాళ్ళు ఇరిగిపోయినా కట్టుకుని వెళ్ళిపోతాం, చెయ్యి ఇరిగిపోయినా కట్టుకుని వెళ్ళిపోతాం, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఉద్యోగాలకి. దేనికి వెళ్ళట్లేదా? ప్రభు దగ్గరికి రావటానికి ఏంటండి, ఏం దెయ్యాలు వెనక్కలాగేస్తున్నాయండి బాబు, ఏంటండి పరిస్థితి. మనము దేవునికి దూరం అవటం వల్ల సైతాన్ని ఎంత దాడి చేస్తున్నాడో చూడండి. అరే మన కళ్ళు తెరవబడవా, మన హృదయాలు తెరవబడవా? దెబ్బ మీద దెబ్బ ఎందుకు తగిలింది ఆలోచించుకో, పరీక్షించుకో. యేసయ్య మనల్ని కొడతాడండి? యేసయ్య మనల్ని చెప్పిస్తాడండి? ఎందుకు చచ్చిపోయాడండి దేవుడు? అదేదో మనమే సావచ్చు కదా, మన పాపాలకు మనమే చనిపోతే గొడవ ఉండదు కదా. ఆ శ్రమలో ఆ బాధ మనం తట్టుకోలేమని అది చూడలేక దేవుడు మనల్ని కొడుతుంటే, మనం అరుస్తుంటే చూడలేడు దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి ఏం రాసుంటుందో తెలుసా మీకు? ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు కొట్టి, కొరడాలతో కొట్టి, ఇటకలు చేయమని అన్నం పెట్టకుండా పెట్టే బాధలో, మధ్యాహ్నపు ఎండ, ఐగుప్తు ఎంత హీటో తెలుసా? ఆ సూర్యరశ్మికి కళ్ళు తిరిగి పడిపోయి బాధలు పడుతుంటే, రెస్ట్ తీసుకోకూడదు, పని చేయాలంటుంటే, వారు పెట్టిన మొర దేవుడు విన్నాడో. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఏడుపు చూశాడు దేవుడు. ఆ ఏడుపు చూసినాడు మనల్ని వదిలేస్తాడండి? మనకు ఆ ఏడుపేది, మనకు అది ఏది? కాబట్టి దేవుని రాజ్యమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగే 11వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇంకొక అద్భుతమైన మాట మనకి దేవుడు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏమంటారంటే, క్రీస్తు ప్రభు వారు 1 నుంచి 4 వచనాల్లో శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన నేర్పని అడిగారు. ఈ రోజుల్లో ఎప్పుడూ ఎవరోనే, సార్ నేను చేస్తున్న ప్రార్థన కరెక్ట్గా ఉందా అని దైవజనుడిని అడగరు, భక్తిలో సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళని అడగరు,
ఒంటరిగా కూర్చుని దేవుణ్ణి అసలే అడగరు. ఇంక ఎవరిష్టం వాళ్ళదే. అందుకే ప్రార్థన వినపట్టలేదు దేవుడికి. మేము అడిగేవాళ్ళం, తమ్ముడు నువ్వు ప్రార్థన చేసావు, ఇలా చెయ్యకూడదు తమ్ముడు, ఈ మాటలు అందులో వచించకూడదు తమ్ముడు, ఇలా చెయ్యాలి తమ్ముడు. బైబిల్లో ఇలా దానియేలు ఉన్నాడు చూడు, నెహెమ్యా ఉన్నారు చూడు, నువ్వు యేసుక్రీస్తు ఉన్నారు చూడు, సొలొమోను ఉన్నారు చూడు, అలాగే చెయ్యాలి తమ్ముడు, ఇలా చెయ్యాలి కానీ అలా చేయకూడదని మాకు చెప్తుండేవారు సేవకులు. ఇప్పుడు ఎవరు చెప్తాడండి? నువ్వు ప్రార్థన చేసి హల్లెలూయా స్తోత్రం అంటే ఎంత బాగా చేసావు అంటున్నారు. ఈరోజు నీ ప్రార్థన సరిచేసేవాళ్ళు లేరు. ఈరోజు నీ సాక్ష్యాన్ని సరిచేసేవాడు. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏమీ ఉండదు. ఈ సాక్ష్యాలు వినటానికి కూడా నవ్వుతున్నారండి జనాలు, బయట అసహించుకుంటున్నారండి. దీన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టి భక్తిని ఎంత హేళన చేస్తున్నారండి, బైబుల్ని ఎంత హేళన చేస్తున్నారండి. ఈ సాక్ష్యాలండి, అయ్యయ్యయ్యయ్యో ఎంత దారుణం అండి ఇది. సాక్ష్యాన్ని సరిచేసేవాళ్ళేరి. నాలాంటి దైవజనుడు నీ ప్రసంగాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ప్రార్థన సరిచేస్తే నువ్వెవడో, దేవుడు అంటాడు, దేవుడికి నాకు సంబంధం, ప్రార్థన అంటే అంటారు. ప్రార్థన ఎంతమందిని సరిచేయలేదు దేవుడు. ఇద్దరు ప్రార్థన చేశారు అంటాడు, చూడు ఇతను ప్రార్థన చూడు, అతను ప్రార్థన చూడు, లోకసువార్తలోనే ఉంటుంది. అతను కరెక్టే చేశాడు, ఇతను కరెక్టే చేయలేదు, ఇతడు అతనిలాగా చెయ్యాలని చెప్పాడు. మనం ఆ ఇద్దరు ప్రార్థన చూసినప్పుడు వీడి ప్రార్థన నేర్చుకోవాలి కదా. మనం దేవుడు ఎవరిలా చేయమన్నాడో ఆ ప్రార్థన నేర్చుకోం. ఈ ప్రార్థన నాకు నచ్చలేదంటే అదే ప్రార్థన చేస్తుంటాం మనం, కాదండి? అవునా కాదండి? గుండెల మీద చేసుకుందాం. నేనైతే అనుకుంటాను, ప్రభా ఉపవాసం ఉండి నీ సన్నిధిలో 2 గంటలు 3 గంటలు 4 గంటల కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన సరిగా లేకపోతే, నీ దగ్గరికి చేరకపోతే జవాబు ఎలాగొస్తుంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం అడుగుతున్నావు దేవుణ్ణి? ఓ ప్రార్థనకే ఒక క్రమం ఉండదా? ఓ పద్ధతి ఉండదా? దానిలో భయభక్తులతో కూడిన స్తుతి ఉండదా? తగ్గింపు ఉండదా? సరి చేసుకోవటం ఉండదా? విజ్ఞాపన చేయటం ఉండదా? ప్రియులరా, ఒక క్రమం ఉంది ప్రియులరా. అప్పుడు చెప్తూ 13వ వచనంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు యేసయ్య. వాగ్దానం ఇది మనందరం. ఈ వాగ్దానం, ప్రభు ఈ వాగ్దానం నాకైనా, ఈ వాగ్దానాన్ని నేను నమ్మనా? ఈ వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థన చేయొచ్చా? ఇవి నీ శిష్యులతో మాట్లాడావు, దీన్ని నేను స్వతంత్రించుకుందాం అనుకుంటున్నాను అని అడగాలి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. 13వ వాక్యం, 11:13, లోక 11:13. మనం ఏం అడగాలంట? పరిశుద్ధతను అడగాలి. నెమ్మది సమాధానం అడుక్కో, ఆరోగ్యం అడుక్కో, ఆనందం అడుక్కో, జ్ఞానం అడుక్కో, పవిత్రత అడుక్కో. అబ్బబ్బా, దేవుడు ఏం చెప్తున్నాడు? అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నడిపించాలంటే, నిన్ను బ్రతికించాలంటే నా ఆత్మ నీతో ఉండాలి. కాబట్టి నా ఆత్మ సహాయము కోరుకోమంటున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రభా నీ ఆత్మ చేత ఎలా స్తుతించాలో, ఎలా పశ్చాత్తాపడాలో, ఎలా ప్రార్థించాలో నాకు నేర్పు ప్రభా అని అడగాలి. అందుకే పరిశుద్ధాత్మే మీదకు వచ్చినప్పుడు పాపమును నీతిని తీర్పును ఒప్పిస్తాడని ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని ఉంది. అందుకే ఆత్మను అరుపుకోవద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దు. ఎన్ని పవిత్రమైన మాటలు ఉన్నాయి. కాబట్టి మనం గమనించుకోవాలి ప్రియులారా. ఆ తర్వాత 24 నుండి 26 వాక్యం వరకు వెళ్తే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రాబబ్లీ నేను దీంతో నేను ముగించేస్తాను ఇది, ఈ అధ్యాయంతో. 24 నుండి 26 వరకు దేవుడు మాట అంటున్నాడు, నా దగ్గరికి మీరు వచ్చినప్పుడు, నా మాటలు విన్నప్పుడు, నా వెలుగు మీ మీదకు వచ్చినప్పుడు, నా వాక్యమును మీరు చదివి ధ్యానించి హృదయంలో దాచుకున్నప్పుడు మీలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది. చీకటి వెళ్ళిపోయిందంటే రోగాలు వెళ్ళిపోయినాయి, జ్ఞానం తెలివి ఆరోగ్యం వస్తుంది, మీలో ఉన్న దెయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పి, మరి అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకో, శుభ్రం చేసుకుని రోజు భక్తితో రోజు నీ హృదయాన్ని కడుక్కొని, నా ఆత్మ రోజు నీతో నేను మాట్లాడతాను కాబట్టి నీ హృదయాన్ని కాపాడుకోమంటే, మనుషుడంట ఓ రోజు భక్తి కడతారో, సుఖభోగం ఉంటే ఇంకేమీ లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఏమవుతుందండి? ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. దేవుని సమయం నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. ఓ రోజుకి 3 గంటలు నువ్వు దేవునికి ఇవ్వాలి, ఎక్కడిస్తున్నారు? లేదా టైము, నాకు ఉద్యోగం ఉంది, పని ఉంది, బట్టలు అన్నీ అంటావు. సెలవులు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అన్యాయం, అన్యాయం అండి. సెలవులు ఉన్నప్పుడు తినేసి పడుకుని ఎంత పాపం తెలిసింది. మారు మనసు పొందినోళ్ళు చేస్తారా, పొందనోళ్ళు చేస్తారా?
సెలవు ఉన్నా అవకాశం ఉన్నా ప్రార్థనకు రాకుండా ఉండేవాళ్ళు. సరిగ్గా ప్రార్థనకి వెళ్ళేసరికి ఏమైపోతుందంటే తలనొప్పి వచ్చేస్తుంది, అప్పుడే కళ్ళు తిరిగిపోతాయి, అప్పుడే మనకి ఏంటంటే అప్పుడే స్టవ్ పనిచేయదు, అప్పుడే కరెంటు పోతాయి. ఎందుకు జరుగుతున్నాయండి అన్నీ? ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ? దేవుని దగ్గరికి రాకుండా దేవుడు చేస్తున్నాడా? మరి ఎవరు చేస్తున్నారు? నీలో ఉన్నది సైతాను, నీ చుట్టూ ఉన్నది సాతాను. నిన్ను రానవాడు దేవుని దగ్గరికి. వారి వెలుగు యొద్దకు రాకుండానట్లు సాతానుడు వాళ్ళనే దూరంగా లాక్కెళ్ళిపోతాడు. కరెక్ట్గా ప్రార్థన అంటేనే రానివ్వడండి వాడు. అప్పుడే వచ్చేస్తాయండి మనకు అన్ని రకాలని. ఎంత దారుణం అండి! ప్రభు దగ్గరికి రాలేమా మనం? తప్పు జరుగుతుందండి ఈ విషయంలో. ఎలాంటి జీవితంతో మనం బ్రతికితే ఒక దెయ్యం వెళ్ళి ఎన్ని దెయ్యాలు తెస్తుందంట? ఇప్పుడు చెప్పండి. 7 దెయ్యాలు వచ్చేస్తాయి. 7 దెయ్యాలు వస్తే ఏమవుతుందని ఉందో తెలుసా? కడపటి స్థితి అనగా చచ్చిపోయే ముందు పాడైపోయి చచ్చిపోతారు, దేవుణ్ణి వదిలేసి చచ్చిపోతారు. ఇక్కడ పరలోకం ఉండదు. ఎంత గొప్ప సమాధి చేసినా, ఎంత గొప్ప గిఫ్ట్లు ఇచ్చినా, వేల మంది వచ్చేసి పొగిడేసినా లాస్ట్ జీవితం పాడైపోద్ది. పర్లేదులే లాస్ట్లో మారిపోదామని అనుకోకూడదు. అందుకే మొదటోళ్ళు కడపటోళ్ళు అయిపోతారు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 29వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఈ దుష్టతరం వారికి సూచక్రియలు ఉండవు. దుష్టతరం అంటున్నాడు మనల్ని. దుష్టతరం వాళ్ళకి ఏముండవు? అద్భుతాలు ఉండవు. దుష్టతరం వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు ఉండవు, దీవెనలు ఉండవు, దుష్టుల ప్రార్థనకి జవాబులు ఉండవు. దేవుణ్ణి దుఃఖపెట్టి ఆయన్ని గాయపరిచేటటువంటి వాళ్ళకి అద్భుత కార్యాలు జరగవు. వాళ్ళ తిప్పలాలు పాడటమే. ఇది ఎంత భయంకరమైనటువంటి స్థితితో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. చెప్తూ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 52వ వాక్యంలో ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం, ధర్మము, దేవుని ఆజ్ఞలను పాటించే గొప్పోళ్ళు. మీరు జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకెళ్ళిపోతారు. మీరు ప్రవేశించరో, ప్రవేశించి వాడిని ప్రవేశింపనవరు. జ్ఞానం అనే తాళం ఎత్తుకెళ్ళిపోతారంటే ఎంత భయంకరమైన విషయం. ఇది చాలా లోతైన సత్యం. అంటే ప్రజల జ్ఞానాన్ని చెరిపేస్తారంట, కలిపి చెరిపేస్తారు. బోధకులు కలిపి చెరుపుతారు. ఆడి దగ్గరికి వెళ్తారు బోధ వినటానికి, కలిపి చెరిపేవాడి దగ్గరికి. ఇది చేయొచ్చు, ఇది తప్పు చేయొచ్చు, అన్యాచారాలు చేయొచ్చు, ఎలా ఉండంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోతారు. అయ్యి బాబు ఇతని దగ్గర చాలా కష్టంరా, తిమోతి దగ్గరికి వచ్చి చాలా కష్టంరా, ఆ పాస్టర్ అయితే మనల్ని ఏమనడరా, 100 రూపాయలు ఇస్తే మన కాళ్ళకి దండం పెట్టేస్తాడరా, ఇలా తయారవుతున్నారు. వాళ్ళ ప్రవేశించరో అంటే సాతానుడు వాళ్ళని అలా తయారు చేస్తాడు. సాతాను మందిరాలు తయారు చేసుకుంటాడు. సాతాను ఏజెంట్స్, సేవకుల్ని, వెలుగుదూతల్ని, అబద్ధ బోధకుల్ని తయారు చేసుకుంటాడు. మనం అలాంటి మందిరాలకి, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. అది చాలా తప్పు. మనకు తెలియాలి దేవుని సన్నిధి ఎక్కడుందో, వెలుగు ఎక్కడుంది, సత్యం ఎక్కడుంది అనేది. కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళంట జ్ఞానం అనే తాళం ఎత్తుకెళ్ళిపోతారు. అంటే ఏంటి తెలుసా మీకు దాని అర్థం? అంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని ఎవరన్నా మనలోంచి తీసేసుకుంటారా అంటే తీసేసుకుంటారు. నువ్వు భక్తిహీనులు నమ్ముతావు, దొంగ సేవకులు నమ్ముతావు, దొంగ ఫ్రెండ్స్ అని నమ్ముతావు. వాళ్ళు వచ్చి నువ్వు తెలివిగా జ్ఞానంగా చర్చిలో నేర్చుకున్నది, వాక్యంలో నేర్చుకున్న నీ జ్ఞానం ఉపయోగించి ఎవరితోనైనా ప్రశ్న ఎత్తే అది అంత ఒకటిదే, అది అలా జరగదు. నువ్వేంటి, నువ్వు ఎస్సీ కాదా, నీకు రిజర్వేషన్ లేదా, నువ్వు క్రైస్తుడువా, నీకు ఉద్యోగం రాదు, 100లో ఒక సీటే ఉంటుంది, నీకు ఎవడెత్తాడు ఇవ్వడం, నాకు ఇస్తాడు దేవుడు, నేను నీతిగా బతుకుతున్నాను అనుకుంటాడు కదా దేవుని జ్ఞానంతో. ఆ జ్ఞానాన్ని ఎవడు చెడగొడతాడో? భక్తినుడు చెడగొట్టేస్తాడు. అంటే నీకు జరగదు. చాలామంది చెప్తారు ప్రార్థన చేస్తున్నారండి, అద్భుతం జరుగుద్దని కనిపెడతానండి. వద్దు. ఎంతకాలం నుంచి వెళ్తున్నావు? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. అలాగే వద్దు. పలానా సంఘం ఉంది, అక్కడికి వెళ్ళు, నెల రోజులు అయిపోతాడు అంటే ఎక్కడ వదిలేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు. జ్ఞానాన్ని ఎవడు చెడగొడుతున్నాడండి? సరి అయిన సంఘంలో ప్రవేశించనివ్వరో, సరి అయిన మార్గములు, క్రీస్తు మార్గములు ప్రవేశించకుండా, పరలోకానికి వెళ్లకుండా ఏం చేస్తారంట? వాళ్ళు వెళ్ళరో, వెళ్ళేవాళ్ళు వెళ్ళెవరో. చాలా లోతుగా ఆలోచించాలండి. ఉన్నతమైన మాటలండి. మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. నా మార్గంలో వెళ్ళండి, గద్దింపు తీసుకోండి, సరి చేసుకోండి, గద్దింపులో సత్యం ఉందో లేదో తెలుసుకోండి, ఏసై మాట్లాడుతున్నాడో లేదో తెలుసుకోండి. ఒకవేళ సేవకుడు కోపంతో, ద్వేషంతో సొంత మాటలు మాట్లాడుతున్నాడా అనేది గ్రహించుకోండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతమైన మాటలు మన జీవితంలో తెలియజేశారు. ఈ విన్న కొద్ది మాటల్లో
మీరు మరలా వాక్యాన్ని తిరగేసి మీరు ప్రార్థనతో ఈ మాటలను మళ్ళీ మీరు వింటుంటే పరిశుద్ధాత్మ తండ్రి ఇంకా ఎంతో అవగాహన, లోతైన పశ్చాత్తాపం, లోతైన గ్రహింపు, లోతైన దర్శనాలు, లోతైన ప్రత్యక్షతలు మీకు ఇచ్చి మంచి భక్తి కట్టుకుని అనేకులకు ఆశీర్వాదంగా మిమ్మల్ని మారుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, జీవం గల దేవా, నీ వాక్యాలు గొప్పవి, నీ మాటలు గొప్పవి, నీ సన్నిధి గొప్పది. నీ ప్రతి మాటకి ఎంతో అర్థం ఉంది. అది వినటానికి మాకు ఎంతో సమయం కావాలి, ఆలోచించుకోవటానికి కూర్చుని ఒంటరిగా మాకు సమయం కావాలి, దాన్ని పాటించడానికి గంటల గంటలు మేము కన్నీళ్ళు కాచాలి. మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నామయ్యా. అయ్యా అందుకేనయ్యా ఈ లోకంలో టైం ఇస్తున్నావు, బలం ఇస్తున్నావు, సెలవులుండి కూడా ప్రార్థనకు మానేస్తున్నారు. అయ్యా బుధవారం లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, మనుషులు ఇష్టమైతే ప్రార్థనకు వస్తున్నారు. అన్యులు, లోకస్తులు, భక్తిహీనులు అలా చేయటం అనేది న్యాయమే. కానీ నిన్ను నమ్ముకున్నామో మేము క్రైస్తవులమని, నా దేవా నీ బిడ్డలమని చెప్పి చేసేది ఎంత తప్పు నాయన, ఎంత పాపం. దేవా మా మాటలకు, మా క్రియలకు ఒక దినాన్నే లెక్కడుగుతావు, తీర్పు ఉంది. మేము విత్తిందే కోసుకుంటాం. ఈ రోజులాగా ఉండదు. తర్వాత ఏడ్చి ఎంతమంది దైవజనులతో ప్రార్థన చేయించుకున్న ప్రయోజనం ఉండదనే గ్రహింపు ప్రజలకు దయచేయండి. ఈ నా ప్రార్థన మాటలు అనేకులకు తెలియనట్టు ఇది రికార్డ్ చేయబడాలి ప్రభా. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి నా తండ్రి. నాకెవ్వరి మీద ద్వేషం లేదు. నీకు భయపడే జీవితాలు, నీ వాక్యాన్ని నమ్మే విశ్వాసం మాకు దయచేయి. యేసు నామమున మనవలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, ఆయన ఆత్మ మీలోనికి వచ్చి ఈ వింటున్న వాక్యము ద్వారా మీ మనసులో, హృదయంలో పరిశుద్ధాత్మ తండ్రి తన కార్యము చేసి మిమ్ములను రక్షించునుగాక. ఆమేన్.